నాకే కాకుండా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుందన్నమాట. ఐ వాంట్ యూ టు చూస్ వన్ బెటర్ డే టు గో టు దిస్ టెంపుల్ అండ్ విజిట్ ఆల్ దీస్. అప్పుడు కెమెరాలు ఉన్నాయనే విషయం మర్చిపోతామో ఏం చేస్తామో తెలీదు, కానీ చేయటం మాత్రం మర్చిపోం కదా. ద మోస్ట్ క్రేజియస్ట్ థింగ్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. మేము ఈరోజు నందివనపర్తిలో ఉన్న సరస్వతి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది యాచారం సైడ్ ఉంటుంది. సో విలేజ్ లోపలికి ఉంది ఈ టెంపుల్. అండ్ ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మా చింకు పాపకి అక్షరాభ్యాసము అండ్ మా బుడ్డోడికి అన్నప్రాసన చేపించడానికి అనేసి వచ్చినాము. ఈ టెంపుల్ అయితే సరస్వతి టెంపుల్ యాచారం సైడ్ ఉంది నందివనపర్తిలో. ఇది విలేజ్ లోపల ఉంది అండ్ చాలా స్పేషియస్ గా ఉంది టెంపుల్. ఈ రోజు అంతా ఆస్పీషియస్ డే కాబట్టి చాలా మంది ఇదే రోజు అక్షరాభ్యాసము అండ్ అన్నప్రాసనలు ప్లాన్ చేసుకున్నట్టున్నారు. కాబట్టి చాలా మందే ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడే కాదు, మనం పైకి వెళ్తే మనకి పూజారి వాళ్ళు ఉంటారనమాట. పైన ఉంది టెంపుల్. మెయిన్ కోర్స్ అంతా పైననే జరుగుతుంది కాబట్టి మనం పైకి వెళ్ళిన తర్వాత ఏమేమి జరుగుతుంది అనేది నేను చూపిస్తాను. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ మీరు ఇది ఈ చుట్టుపక్కల వాళ్ళు అయితే మీకు ఇది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే టెంపుల్లో పూజారి వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి పేరెంట్ని, ప్రతి పిల్లాడిని వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు చాలా బాగా అనిపించింది. వాళ్ళు అందరి దగ్గరికి వచ్చి అందరితోని మాట్లాడి అందరితోని వాళ్ళ చేతులతోని అన్నప్రాసనలు అక్షరాభ్యాసం చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీరు వెళ్ళాలని అనుకుంటే వెళ్ళిరండి. ఈ టెంపుల్ అయితే నందివనపర్తిలో ఉంది. వాడుకోండి ఏమన్నా కానీ పదానికి కాదు. పిల్లలకి మనకి నచ్చిన క్లోదింగ్ వాళ్ళకి వేయాలని అంటే వాళ్ళకు అంత మనకి నచ్చినట్టే ఉంటారు. మనకి మంచిగా కోఆపరేట్ చేస్తారు. మనం ఏ బట్టలు వేస్తే అవి వేయించుకుంటారు అనేసి ఉండదు కదా. సో అట్లా ఆలోచించేనేమో మేము ఇక్కడికి వచ్చి వాళ్ళని రెడీ చేసినాము. అండ్ అది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తక్కువ టైం వాళ్ళు దాంట్లో ఉండాల్సి వస్తుంది కదా. సో అందుకనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత రెడీ చేసినాము. చింకు పాప అయితే పర్లేదు, తను మేనేజ్ చేసుకుంది. బుడ్డోడికి అయితే కొంచెం బట్టల్లో వాడు ఫిట్ అయిపోయినాడు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అంతా చేసేసిన తర్వాత పూజారి దగ్గరికి వెళ్ళినాము. ఫస్ట్ అక్షరాభ్యాసం చేసుకున్న తర్వాత మేము కొన్ని ఫోటోలు దిగేసుకొని ఆ తర్వాత అన్నప్రాసనకు అనేసి కొంచెం టైం ఉంది అని అంటే ఆ లోపు మేము ఫోటోలు దిగుతున్నాం అనమాట. సో ఇక్కడ ఈ పూజారి ఎప్పటి నుండి ఉన్నారు ఈ స్వామి నాకు తెలీదు, కానీ ఆయన చూస్తే నాకైతే ఏదో డివైన్ పవర్ని మనం విజిట్ చేసినట్టే ఆ కల్లారా డివైన్ పవర్ని మనం చూసినట్టుగానే నాకు అనిపించింది. ఇక్కడ వచ్చిన ప్రతి పిల్లాడికి అక్షరాభ్యాసం చేయించారు. అండ్ అంత మంచిగా ఒళ్ళో కూర్చోపెట్టుకొని అంత మంచిగా రిసీవ్ చేసుకొని పిల్లలందరితోని ఇలా అక్షరాభ్యాసం చేశారు అని అంటే చాలా గొప్ప విషయం కదా. ఎందుకంటే అది ఎంత చెయ్యాలి మనం చెప్పడానికి ఈజీయే, కానీ ప్రతి పిల్లాడు అంత కోఆపరేట్ చెయ్యడు, అదో విషయమా. అండ్ అందులోనూ ఇలా అంతమందికి అక్షరాభ్యాసం చెయ్యాలి 1 డేలోనే
కూర్చొని అంటే చాలా ఓపిక ఉండాలి. ఆయనకున్న ఓపికకైతే మనం దండం పెట్టేయచ్చు. నాకైతే ఆయనను చూస్తేనే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాకేదో డివైన్ పవర్ని నేను విజిట్ చేసినట్టుగా అనిపించింది. అండ్ ఇక్కడ పేరెంట్స్ అయితే కొంతమంది పిల్లల్ని ఆయన కాళ్ళు మొక్కించుకొని ఆశీర్వాదం తీసుకోవాలి అనేసి అనుకుంటున్నారు. కానీ పిల్లలు అలా చెయ్యొద్దు అనేసి పంపించేశారు చాలామందిని. పిల్లలతోని అలా చేపించారు కదా. అండ్ ఇంకో పూజారి ఏమన్నారంటే 5 ఏండ్ల లోపు ఉన్న పిల్లలకి అలా కాళ్ళకి దండం పెట్టించకూడదు, మంచిది కాదు. ఎందుకంటే పిల్లలు అంటేనే దేవుడితో సమానం కదా, వాళ్ళతోని ఆ పని చేపించకూడదు, అది మంచిది కూడా కాదు మనకి. ఇంకా అలా మా పొట్టిదాని చింకు పాప అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మేము ఫోటోలు తీసుకొని తర్వాత మెల్లగా అన్నప్రాసనకి రెడీ అయ్యామన్నమాట. అక్షరాభ్యాసంకి మాత్రం ఇందాక లోపల కాషాయం బట్టలతోని ఉన్నారు కదా, ఆ స్వామీజీ ఉండే. ఇక్కడైతే వేరే పూజారి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మాతో పాటు మీరు వెనకాల చూస్తున్నారు కదా, పక్కన ముందు వెనక చాలా మందే ఉన్నారు. సో మాకంటే ముందే చాలా మంది ఇది కంప్లీట్ అయిపోయింది కూడా, మాతో పాటు కొంతమంది ఉండే. సో అందట్లో మేము చివర్లో చెప్పించాం ప్రశాంతంగా అయిపోవడానికి. అండ్ పూజారి జస్ట్ తేనె పెడతారంట, మామ అయితే అన్నం తినిపించాలంట. ఇది నేను వేరే వీడియోస్లో చూసినప్పుడు అంటే వేరే దగ్గర వేరే వాళ్ళది అయినప్పుడు మనం చూస్తుంటాం కదా, అక్కడ మనం అందరము ఇంట్లో వాళ్ళందరూ కొద్ది కొద్దిగా అన్నం మెతుకులు మెత్తగా చేసి పిల్లలకి తినిపిస్తారు కదా, అందరి వంతు చేస్తారు అలా. కాకపోతే వాడు అంత కేపబుల్ కాదని అనుకొని మా తమ్ముడు ఒకడు తినిపించేసినాడు. ఇంకా అక్కడితోనే వాడి అన్నప్రాసన కంప్లీట్ అయిపోయింది. మా అమ్మ 2 మెతుకులు మెత్తగా చేసి పెడితే సరిపోతుంది. దానికి గొప్పగా కానుకలే సమర్పించాలి, ఇంకేదో చెయ్యాలి అని అవసరం లేదు. అన్నప్రాసన అంటే ఎంత సింపుల్గా ఇలానే ఉండాలి అని నాకు అనిపించింది. ఎందుకంటే అది గొప్పగా చెయ్యాలనేది మన మనసులో మనం అనుకోవడమే తప్ప అది నిజంగా ఎగ్జిక్యూట్ చేయాలి, అది నిజంగా గొప్పగానే చెయ్యాలి. ఏవేవో వాడి అన్నప్రాసన కోసం వచ్చి మనం ఏదో కట్నాలు కానుకలు ఇవన్నీ చెయ్యాలి అనేది ఆ స్టూపిడ్ స్టఫ్ అంతా అవసరం లేదు. ఎందుకంటే అన్నప్రాసన ఎంత సింపుల్గా ఉండాలి, అది ఇలానే ఉండాలి ఇంకా అని నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు. మీకు ఇంతకంటే బాగా తెలుసా, లేదంటే ఇంతకంటే దీన్ని ఇంకా ఐడియల్గా చేయొచ్చా అనేది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి వీలైతే. ఎందుకంటే ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళకి మీ ఒక్క కామెంట్ ద్వారా నాకే కాదు తెలియడం అనేది, నాకే కాకుండా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుందన్నమాట. సో మీకు వీలైనట్లయితే ఈ వీడియో చూసినప్పుడు మీకు ఏదైనా తట్టితే మైండ్లో కామెంట్ చేయండి.
అన్నప్రాసన చేపించాలంటే అప్పుడు మనం ఏదైనా స్వీట్గా తీసుకెళ్ళాలి కదా, స్వీట్ ఏదైనా వండుకొని తీసుకెళ్ళాలి, అలా చేస్తారు. అండ్ మనం ఇది ఒక్కటే కాకుండా దీంట్లో మనకు ఓపిక ఉంటే ఇంకేవైనా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకొని తీసుకురావాలి అని అంటే, ఒకవేళ అంత మనకి పేషెన్స్ లేదు అని అంటే ఈ స్వీట్ ఏదైనా వండుకొని తీసుకొస్తే సరిపోతుంది. అదే వాళ్ళకి తినిపిస్తారు. ఆ తర్వాత మిగిలింది అక్కడ ఉన్న వాళ్ళకి పంచేసుకొని ఇంకా వచ్చేస్తారనమాట. సో గుళ్ళో మా బుడ్డోడికి అన్నప్రాసన, ఇంకా మా చింకు పాపకి అక్షరాభ్యాసం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేము కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి టైం కూడా దొరికింది. అండ్ చాలా మరీ అంత హడావిడి లేకుండా చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది. అందుకనే ఏమో నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే. గుళ్ళో కొబ్బరికాయ పైన కొట్టకూడదు, అంటే అమ్మవారి దగ్గర అక్కడ కొట్టడానికి ఉండదు. మనం ఫస్ట్లో అయినా కొట్టుకోవచ్చు, లేదంటే లాస్ట్లో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అయినా మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు వెళ్ళాలి అనుకుంటే చాలా మంచి టెంపుల్ అండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ రోజు ఇంకా ఆస్పిషియస్ డే కాబట్టి ఇంతమంది మీకు కనిపించారు. మేబీ నార్మల్ డేస్లో ఇంతమంది ఉండకపోవచ్చేమో, ఇంకా ప్రశాంతంగా మీ దర్శనం అయిపోతుంది. సో I want you to choose one better day to go to this temple and visit all these. It's not a mandatory thing to do, but it's completely your option to go and visit. Whatever the trip might be, but whenever I go with my family, I enjoy a lot. ఇటు చూడండి ఫ్రెండ్, ఇటు చూడు చిక్కు పాప, ఇటు చూడు ఫ్రెండ్. హలో ఫ్రెండ్, మోతే మరి ఫ్రెండ్, స్పెట్స్ బాగున్నాయి ఫ్రెండ్. బాగుంది. పిచ్చాకి మాత్రం ఇటు చూడండి. మంకీ అని మంచిగా అంటుండే, మాంకీ అని నేర్పించిండు. పోనీ దగ్గర పాప అప్పుడు బావని చూసి బాగా నవ్వుతుండు. మాంగుబాయ్ సపోర్ట్ సరే నవ్వుతుంది చాలా. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అంబియన్స్ మరీ అంత గొప్పగా లేకపోయినా ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను రెగ్యులర్గా అంటే నేను తినేదానికి కంపేర్ చేసుకుంటే ఇక్కడ నేను బాగానే తిన్నాను. మేమైతే ఇక్కడ నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు ఆర్డర్ చేసుకున్నాము. బికాస్ సర్టెన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మన గ్రూప్లో, అందరూ వెజ్ బ్యాచ్ ఉండరు, అందరూ నాన్ వెజ్ బ్యాచ్ ఉండరు. సో అందుకని బాగా హాయ్ చెప్పు.
తినడానికి అనేసి చెప్పగానే మా బుడ్డోడిని అయితే టేబుల్ మీద వేసేస్తున్నారు. చూడండి ఎలా వేసేస్తున్నారు. వాడికి కంఫర్ట్గా బట్టలు లేవో మరి ఏం ప్రాబ్లమో మాకైతే అర్థం కావట్లేదు. కానీ నోట్లో నుండి వేలు తీస్తే మాత్రం ఏడుస్తున్నాడు. మన అందరికీ కామన్ థింగ్ ఏంటి అని అంటే తిన్నాక మనం లాస్ట్లో సోంపు ప్యాక్ చేసుకుంటాం కదా, అప్పుడు కెమెరాలు ఉన్నాయనే విషయం మర్చిపోతామో ఏం చేస్తామో తెలీదు, కానీ చేయటం మాత్రం మర్చిపోం కదా. ద మోస్ట్ క్రేజియస్ట్ థింగ్. మీరు కూడా ఇదే బ్యాచ్ అయితే కామెంట్ చేయండి. చిన్నది 10 రూపాయలది. ఇగో ఈమె అయితే 2 చేతులు పెడుతుంది మేడం. చాలే, ఎంత తీసుకుంటావు? తిడతారు. సో ఇలా అన్నప్రాసన అండ్ అక్షరాభ్యాసం అయితే జరిగింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండ్ వీలైతే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.